హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నా బాధ మీకు అర్థం అవ్వాలని చెప్పి దేవుని కోరుకుంటా. ఈ రీల్ సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్ కి అంకితం, దట్టు మగపిల్లల తల్లిదండ్రులకి అంకితం అండి. ఎందుకు చెప్తానంటే, ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేదో, చక్కగా అలాగా స్కూల్కి వెళ్ళి ఇలా వచ్చి చక్కగా సైలెంట్ గా ఉండేది ఇల్లు అని చెప్పి. ఎందుకంటారా, జనాలకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి మగపిల్లల తల్లిదండ్రుల మీద. ఫ్యూచర్ లో బండ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేస్తాడు కొడుకు, తల్లిదండ్రులు సుఖపడిపోతారని. ఈ సుఖపడే సంగతి దేవుడు ఎరుగు. ఈ లోపు వీళ్ళతో పడే ఒక నరకం ఉంటది, అది అల్టిమేట్ అన్నమాట. ఎందుకంటున్నారా, నిన్న 9 మెంబర్స్ మా కొడుకు ఫ్రెండ్స్ కలిసి క్లాస్ లో చేసిన రచ్చ ఇంత అంత కాదు. ప్రిన్సిపల్ ఒకసారి 2 సార్లు ఊరుకుంటారు, పనిష్మెంట్ కింద 1 వీక్ సస్పెన్షన్ రాసి పారేశారు. 1 వీక్ పాటు క్లాసులు పోతే ఎలాగా ప్రాబ్లం కదా అని చెప్పి నేను మా వారు లపాలపా గుంట్లు బాదుకొని వెళ్ళి ఆయన అడిగితే, లేదు చాలా నాటు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అది తెలిసిందే కదా, అక్కడ తెలియనట్టు నటించాలి కదా. నాటి అంటే అవును సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి బతిలో ఆడుకుంటే, సేమిరా ఆయన నా వల్ల కాదు, బయటే నిలబడండి, నాకు మెంటలు తగ్గినప్పుడు పంపిస్తాను, వాళ్ళ అల్లరి అలా ఉందన్న. చలో అని చెప్పి మేము బయటకు వచ్చి చూస్తే ఈ 9 చిల్డ్రన్స్ బయటనే ఉన్నారు. ఈ గ్రూప్ అంతా బయటనే ఉండి వీళ్ళ మొహాల్లో రియలైజేషన్ నాకు దేవుడు, వీళ్ళ కిసకిసకిసన అవుతున్నారు. ఆ నవ్వు చూసి నాకు బీపీ ఒక రేంజ్ లో రాలా. ఇది నా ఫ్రస్ట్రేషన్ కి కారణం.